ఏ క్యూ మేనేజర్ నుంచి బి క్యూ మేనేజర్ కమ్యూనికేట్ అవుతుందండి. మధ్యలో మనకి ఛానల్ అనేది ఉంటుందండి. ఈ ఛానల్ జస్ట్ క్రియేట్ చేశాను గైస్. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత అది ఏ స్టేట్లో ఉంటుందండి, ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి గైస్. సేమ్ లైక్ దట్ యాస్ మీకు క్యూ మేనేజర్ క్రియేట్ చేసినప్పుడు అది ఏ స్టేట్లో ఉంటుందండి. వన్స్ క్యూ మేనేజర్ క్రియేట్ చేసిన తర్వాత అది ఏ స్టేట్లో ఉంటుంది. క్యూ మేనేజర్ అండి, క్యూ మేనేజర్ చూడండి ఇక్కడ ఇది ఎండెడ్ అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్లో ఉంది రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్యూ మేనేజర్ క్రియేట్ చేస్తానండి. ఏముంది, ఎండెడ్ ఇమీడియట్లీ స్టేట్లో ఉంది. అంటే సేమ్ లైక్ దట్ యాస్ మన ఛానల్ కూడా వన్స్ క్రియేట్ చేసిన తర్వాత అది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుందండి. ఎప్పుడైతే నువ్వు క్యూ మేనేజర్ లాగా దీన్ని మనం ఎస్టీఆర్ ఎంక్యూఎం స్టార్ట్ టీఎక్స్టీ అని స్టార్ట్ చేసుకుంటామో అప్పుడు అది ఏ స్టేట్లోకి వెళ్తుంది, రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఓకేనా గైస్. సేమ్ లైక్ దట్ యాస్ నువ్వు ఛానల్ని స్టార్ట్ చేస్తావో అప్పుడు అది ఏ స్టేట్లోకి వెళ్తుందంటే రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. ఓకేనా గైస్. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేవాడు మెసేజెస్ బి అనేవాడికి పంపిస్తుంటాడండి. బి అనేవాడు బిజీగా ఉంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని పిలుస్తుంటానండి, గాయస్ అర్థమవుతుందా అని చెప్పి మీరు నా వాయిస్ వినపడకో లేకపోతే ఇంకేదైనా వర్క్లో ఉందో మీరు రెస్పాండ్. నేను మిమ్మల్ని పిలుస్తూ ఉంటాను, అది రీట్రైనింగ్ స్టేట్ అండి. అర్థమైందా గైస్? అర్థమైంది సార్. యా, వన్స్ నేను మిమ్మల్ని పిలిచి ఐ మీన్ ఏ నుంచి ఇన్ఫర్మేషన్ బికి పాస్ అయ్యేటప్పుడు అది ట్రై చేస్తుందండి, ఇన్ఫార్మ్ చేస్తుంది నేను వస్తున్నాను మెసేజెస్ మీకు ఇవ్వడానికి అని చెప్పి. అలా అది రీట్రైనింగ్ స్టేట్ అండి. తర్వాత వన్స్ పిలిచి మీరు రెస్పాండ్ అవ్వరండి. మీరు రెస్పాండ్ అవ్వకపోతే అది నెక్స్ట్ రీట్రైనింగ్ స్టేట్ నుంచి పాజిటివ్ స్టేట్లోకి మారిపోతుంది. పాజిటివ్ స్టేట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ వెయిట్ చేస్తుంది, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మీరు రెస్పాండ్ అవుతారేమో అని చెప్పి. చూసి మీరు అప్పటికి రెస్పాండ్ అవ్వకపోతే వెంటనే అది స్టాప్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. స్టాప్ స్టేట్లోకి వెళ్ళిపోయింది అని అంటే అది ఏ స్టేట్లోకి వెళ్ళిపోయినట్టు, ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. క్లియరా గైస్? ఛానల్ స్టేట్స్ ఒకసారి చూడండి. ఇన్యాక్టివ్, రన్నింగ్, రీట్రైయింగ్, పాస్డ్, స్టాప్డ్. బై డిఫాల్ట్ గా ఏ స్టేట్ లో ఉంటుందండి? అది క్యూ మేనేజర్ అండి. ఎండెడ్ ఇమీడియట్లీ స్టేట్ లో ఉండేది క్యూ మేనేజర్. ఇన్యాక్టివ్ స్టేట్. వన్స్ ఛానల్ ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ జరిగిన తర్వాత అది ఏ స్టేట్ లోకి వెళ్తుంది? రన్నింగ్ స్టేట్. అదే నెక్స్ట్ వన్స్ రీట్రైనింగ్ స్టేట్ అంటే ఏంటండి? సో ఫ్రీక్వెంట్ గా రెస్పాండ్ కాకపోతే అంటే ఈ సెంటర్ ఛానల్ ఫెయిల్ టు ఎనేబుల్ కమ్యూనికేషన్ టు ద డెస్టినేషన్ క్యూ మేనేజర్. సింపుల్ గా చెప్పాలంటే ఈ సెంటర్ ఛానల్ డెస్టినేషన్ క్యూ మేనేజర్ ని కనెక్ట్ అయ్యేటప్పుడు వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మనకి రీట్రైనింగ్ స్టేట్ అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు, ఇఫ్ ఏ సెంటర్ ఛానల్ ఫెయిల్డ్ టు ఎనేబుల్ కమ్యూనికేషన్ టు ద రిమోట్ క్యూ మేనేజర్. శిరీష గారు మీరు మ్యూట్ లో పెడతారా? ఓకేనా గైస్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇఫ్ సెంటర్ ఛానల్ ఫెయిల్డ్ టు ఎనేబుల్ కమ్యూనికేషన్ టు రిమోట్ క్యూ మేనేజర్ ఆన్ టైం మనకి రీట్రైనింగ్ స్టేట్ లోకి వస్తుంది. ఓకేనా గైస్? దెన్ ఇప్పుడు మనకి పాజిటివ్ స్టేట్ లోకి వెళ్తుందండి. అది రెస్పాండ్ కూడా కాకపోతే అది వెయిట్ చేయడం కోసం పాజిటివ్ స్టేట్ లోకి వెళ్తుంది. దెన్ నెక్స్ట్ స్టాప్ స్టేట్ లోకి వెళ్తుందండి. సో అప్పటికి వాళ్ళు ఇంకా అప్పటికి రెస్పాండ్ కాకపోతే ఇంకా ఆ క్యూ స్టాప్ స్టేట్ కి వెళ్ళిపోతుంది. స్టాప్డ్ ఈజ్ నథింగ్ బట్ డిజేబుల్ అండి. డిజేబుల్ అయిపోతుంది. అర్థమైందా? డిజేబుల్ అయిపోయిందంటే అప్పుడు ఏ స్టేట్ లోకి వెళ్ళిపోయిందండి? అది ఇన్యాక్టివ్ స్టేట్ లోకి. అర్థమైందా గైస్? ఇప్పుడు ఈ పాయింట్ క్లియరా గైస్? ఛానల్ కమ్యూనికేషన్ ఏ స్టేట్ లో ఉంటుందని చెప్పి. yes sir, clear. ఇప్పుడు ఇది ఏ స్టేట్ అండి? ఇన్యాక్టివేట్ సార్. వెరీ గుడ్ అండి. వన్స్ ఇప్పుడు ఈ రెండు కమ్యూనికేట్ అవుతున్నాయంటే అప్పుడు అదే స్టేట్ అండి. టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయండి ఛానల్స్.
ఛానల్స్ ఎన్ని స్టేట్స్ అండి? ఏంటి ఫైవ్ స్టేట్స్. ఇన్యాక్టివ్ స్టేజ్, రన్నింగ్ స్టేజ్, ట్రైన్ స్టేజ్, పాజింగ్ స్టేజ్, స్టాపింగ్ స్టేజ్. ఫాస్ట్ అండ్ స్టాప్. వెరీ గుడ్ అండి. వాట్ ఈస్ ఛానల్ అండి? Channel is communicated to sender and receiver. కమ్యూనికేషన్ పాత్ టు నెట్వర్క్ బిట్వీన్ ద హ్యూమనైజర్స్ అండి. అయితే కమ్యూనికేషన్ పాత్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయండి? Two types Two of types of channels, sir. ఏంటండి? MQI channels channels, and message message channels. ఓకే. వాట్ ఈస్ మెసేజ్ ఛానల్ అండి? Message channel. Message channel is It consist of controls message sending channel and share agent. message to networks. It's a లేకపోతే type. గైస్ ఇలా చెప్పండి గైస్. ఇట్ ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ క్యూ మేనేజర్స్. మెసేజ్ ఛానల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెండర్ ఎంసీ అండ్ రిసీవర్ ఎంసీ. క్లియరా? Yes, sir. Combination of sender. సెండర్ ఎంసీఏ ఇదే కదండి, సెండర్ ఎంసీఏ అండ్ రిసీవర్ ఎంసీఏ. మెసేజ్ ఛానల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెండర్ ఎంసీ అండ్ రిసీవర్ ఎంసీ. ఓకేనా గైస్? Yes, sir. Yes, sir. అండ్ మెయిన్ పాయింట్, ఇంకో పాయింట్ కూడా చెప్తానండి. ఇట్ ఈస్ ఏ యూని డైరెక్షనల్ ఛానల్ అండి. ఎంసీఏ ఛానల్ ఈజ్ ఏ యూని డైరెక్షనల్ ఛానల్. గుర్తుపెట్టుకోండి గైస్. యూని డైరెక్షనల్ ఛానల్ మీకు సెండర్ నుంచి రిసీవర్కి ఇన్ఫర్మేషన్ పోతుంది, రిసీవర్ నుంచి సెండర్కి ఇన్ఫర్మేషన్ పోతుంది. బోత్ సైడ్ కమ్యూనికేషన్ అవుతుందా లేదా? ఓకేనా? అవుతుంది సార్. అండ్ నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎంసీఎస్ ఉన్నాయండి మనకి ఇక్కడ? There is a two types of sender and receiver. సెండర్ ఎంసీ అండ్ రిసీవర్ In ఎంసీ. the yeah, in this sender channel, server channel, cluster. Receivers comes to receiver, requester, and cluster. క్లస్టర్ రిసీవర్. First receiver channel. Cluster receiver channel. ఈ నేమ్స్ అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ గైస్, ఈ సెండర్ ఛానల్లో హెచ్డిఆర్, ఎస్విఆర్, క్లస్టర్స్, హెచ్డిఆర్ నేమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఆ నేమ్స్ ఇంపార్టెంట్ అండి. ఆ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ వాట్ ఈస్ ఎంక్యూఐ ఛానల్ గైస్? వాట్ ఈస్ ఎంక్యూఐ ఛానల్? మీకు చెప్పలేదు గైస్, బట్ ఫుల్ ఫామ్ చెప్పాను. వాట్ ఈస్ స్టాండ్స్ ఫర్ ఎంక్యూఐ ఛానల్? MQ stands for message queuing and interface. వెరీ గుడ్ అండి. అది మీకు వన్స్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? Yes, sir. అండ్ లాస్ట్ ఈ చిన్న కాన్సెప్ట్ తోటి క్లియర్ చేసేస్తానండి. లిజనర్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ మనం 1414 యూజ్ చేస్తామండి. లిజనర్ రన్స్ యాజ్ ఎ సర్వీస్ అండ్ లిజనర్ ఇంబౌండెడ్ ఛానల్ కనెక్షన్ రిక్వెస్ట్ యూనిక్ పోర్ట్ నెంబర్ అండి. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ఏ లిజనర్ ఫంక్షనాలిటీ ఎంటర్? ఇది చదవండి గైస్ ఒకసారి. లిజనర్ వర్క్. When a sender channel initiates a network request for channel start, the listener will pick it up at the receiver and starts the corresponding receiver channel. That's how receiver comes automatically to running state. Yes. We don't have to start it manually. After starting the listener, we will start the sender channel. Yes, very good అండి. ఓకేనా గైస్? సింపుల్ వేస్లో ఇంకొంచెం క్లారిటీగా చెప్తానండి. మనకి ప్రతి ఒక్కరికి మనకి పోర్ట్ నెంబర్స్ యూజ్ చేస్తారు, రైట్? సారీ, మన మొబైల్ నెంబర్స్ ఉంటాయి. మనకి ఎవ్రీ పర్సన్కి ఇండివిజువల్ నెంబర్స్ ఉన్నట్టే, మనకి ఇండివిజువల్ నెంబర్స్ ఉన్నట్టే అట్లానే మన ఎంక్యూలో కూడా మనకి పోర్ట్ నెంబర్స్ అనేది ఉంటాయండి. హేమ గారు కెమెరా ఆఫ్ చేసుకోండి. అండ్ ఇండివిజువల్ మొబైల్ నెంబర్స్ ఉన్నట్టే గైస్, సేమ్ లైక్ దట్ యాస్ మనకి పోర్ట్ నెంబర్స్ కూడా ఉంటుందండి. ఎంక్యూ లెవెల్లో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ మనం యూజ్ చేసేది 4 డిజిట్ పోర్ట్ నెంబర్ అండి, 1414. గుర్తుపెట్టుకోండి గైస్. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంక్యూ ఏంటండి? 1414 అండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని కావాలని అడుగుతారండి టెస్ట్ చేయడం కోసం. వాట్ ఈస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ యూ ఆర్ యూజింగ్ అని. అర్థమైందా గైస్? కొన్ని ఎన్విరాన్మెంట్స్లో 5 డిజిట్ పోర్ట్ నెంబర్ కూడా యూజ్ చేస్తారండి. కొన్ని ఎన్విరాన్మెంట్లో 4 డిజిట్ పోర్ట్ నెంబర్ యూజ్ చేస్తారండి. నాట్ అన్ ఇష్యూ, బట్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చి 1414 అండి. ఇక్కడ సింపుల్గా ఒక చిన్న లాజిక్ అండి, ఏం లేదండి. సెండర్ నుంచి ఇన్ఫర్మేషన్ పంపించేటప్పుడు ఇది రిసీవర్ చేసుకునే ముందల లిజనర్ దాన్ని లిజన్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని
ఈ డెస్టినేషన్కి ఇస్తారండి. అదే మీకు ఇక్కడ ఉందండి. వెన్ ఏ సెంటర్ ఛానల్ ఇనిషియేట్ ఏ నెట్వర్క్ రిక్వెస్ట్ ఫర్ ఛానల్ స్టార్ట్స్, దెన్ listener will pick it up the receiver ends and start the corresponding to the receiver channel. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ సింపుల్ వేలోనండి. అది మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా చెప్పండి. లిజనర్ రన్స్ యాజ్ ఎ సర్వీస్, ఇట్ లిజన్స్ ఇన్బౌండెడ్ ఛానల్ కనెక్షన్ రిక్వెస్ట్ ఆఫ్ యూనిక్ పోర్ట్ నెంబర్ 1414 అని చెప్పుకోవచ్చు. వన్ లిజనర్ పర్ క్యూ మేనేజర్ మస్ట్ అండి. ప్రతిసారి ఒక క్యూ మేనేజర్ కి ఒక లిజనర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. వన్ లిజనర్ పర్ క్యూ మేనేజర్ మస్ట్, లిజనర్ రన్స్ యాజ్ ఎ సర్వీస్, ఇట్ లిజన్స్ ఇన్బౌండెడ్ ఛానల్ కనెక్షన్ ఆన్ యూనిక్ పోర్ట్ నెంబర్ అని చెప్పండి. ఓకేనా గైస్? ఆర్ డెఫినేషన్ రాయమంటారా? ఓకేనా? డెఫినేషన్ ఏమైనా రాయమంటారా గైస్? రైట్ సార్. Run as a service,